మంగళపాలెం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. సన్మానం చేయడం జరుగుతుంది కదా, అందరూ థ్యాంక్స్ కొట్టాలి. సార్ మా యొక్క కార్యక్రమంకి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా యొక్క ఆవిడ పేరు చెప్పలేదంటే అది క్యాప్ వస్తుంది. 200 టీషర్ట్లు ఉన్నాయి. మళ్ళీ తర్వాత అందరూ స్టోర్ చేసుకొని కాకుండా అది గ్రూపుల వారీగా ఎవరు వచ్చారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు మీకు ఇస్తారు. ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు నుంచి ఆ జిల్లా నుంచి అంటే అరకు పాడేరు ఆ గ్రామాల నుంచి దగ్గర 5, మన్యం జిల్లా నుంచి ఒక 15 మంది వచ్చారు. విజయనగరం జిల్లా నుంచి 400 మంది ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం కూర్చొని చేసేవి, కుర్చీలో కూర్చొని చేసేవి చక్కనే కరెక్ట్గా ఆ టైంకి ప్రసాద్ గారికి చెప్పేస్తే ఆ కార్యక్రమం అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువ ఉన్న మీరందరూ నా తాలూకా సోదర సోదరీమణులు. దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చినటువంటి అదృష్టం. ఆ బాత్రూములు కట్టుకోవడానికి కూడా పథకాన్ని కూడా తీసుకొచ్చి మనందరికీ కూడా స్వచ్ఛ భారత్ అనేటటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఇంట్లోని ఒక టాయిలెట్ ఉండాలి. మహిళలకి, దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి పెద్ద ఆయనకి చెప్పాను, సార్ వీళ్ళందరూ 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. సార్ కొండబాబు గారు వినండి, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారండి. పోతుని మల్లైపాలెం ఎక్కడ సార్? మధురవాడ ఎక్కడండి? గాజువాక్ ఎక్కడండి? ఒక్క బ్లైండ్ 10 నిమిషాలు నాది కాదు అనుకొని ఒక్క సిగ్నల్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తే గుండెని ఖాళీగా ఉంటారు. మళ్ళీ ఒక 2 సెకండ్లు మళ్ళీ గాలి పీల్చుకోవాలి, మళ్ళీ 2 సెకండ్లు బంధించాలి, 2 సెకండ్లు విడిచిపెట్టాలి, 1 సెకండ్ ఖాళీగా ఉంటారు. అలా గమనిస్తూ ఉండి చేస్తుంటే అదే మెడిటేషన్. మెడిటేషన్ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అతనికి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు ఉంటాయి. అతను అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? ఇలాంటివన్నీ చేయడం వల్లే. అందు గురించి వాళ్ళు చాలా ఒత్తిడి ఉంటుంది. అలాగే నా టెన్షన్ పడిపోతారా? చాలా ప్రశాంతంగా ఉంటారు. బాగా నిమ్మరండి, ఇలాగా మెడ దగ్గర తీసుకెళ్ళండి. అలాగా గమనిస్తూ ఉండాలి పరిస్థితి.